నమస్కారమండి. ఈరోజు మనం మన వంటగదుల్లో ఒకప్పుడు ఎంతో సహజంగా కనిపించేది, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా మర్చిపోతున్న ఓ పురాతన వివేకాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేనండి, మట్టి పాత్రల్లో వంట చేయడం. ఇది ఏదో పాతకాలపు అలవాటనుకుంటే పొరపాటే. దీని వెనుక తరతరాల లోతైన అవగాహన దాగి ఉంది. ఒక్కసారి మనమందరం ఆలోచిద్దాం. మన జీవితాలు ఎంత వేగంగా మారిపోయాయో, మన వంట చేసే పద్ధతులు కూడా అచ్చం అలాగే మారిపోయాయి కదండి. నిమిషాల్లో వంట అయిపోతోంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ వేగం కోసం మనమసలు ఏం మూల్యం చెల్లిస్తున్నాం? ఆహారంలో ఉండే అసలైన రుచిని, దానిలో నిండి ఉన్న పోషణను మనమే దూరం చేసుకుంటున్నామా అనిపిస్తుందొక్కోసారి. సరి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఇప్పటి వంట పద్ధతులకి, ఆనాటి మన సంప్రదాయ పద్ధతులకి మధ్య ఉన్న తేడా ఏంటో ఓసారి చూద్దాం. చూడండిక్కడ ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపేమో ప్రెషర్ కుక్కర్, నాన్ స్టిక్ పాత్రలు, ఇవి సమయాన్ని బాగా ఆదా చేస్తాయి, నిజమే. మరోవైపు మన మట్టి కుండ, ఇది చాలా ఓపికగా, శ్రద్ధగా వంట చేస్తోంది. ఒకటి కేవలం పని తొందరగా అవడం మీద దృష్టి పెడితే, మరొకటి మనం తినే ఆహారానికి పోషణ ఎలా అందించాలేని ఆలోచిస్తోంది. అంటే ఆధునికత మనకు సౌకర్యాన్నిచ్చింది, కాని మన సంప్రదాయం ఆరోగ్యానికే పెద్దపీట వేసింది. అసలు ఈ మట్టి పాత్రల్లో వంటకి అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది? దాని వెనుక పెద్దగా కష్టమైనదేం లేదు, ఓ సామాన్యమైన విజ్ఞానం ఉంది. అదేంటో ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని ఇది నిజం. మట్టి కుండలు శ్వాసిస్తాయి, అవును, గాలి పీల్చుకుంటాయి. వాటికున్న ప్రత్యేకతలన్నిటికీ మూలం ఇదే. అది ఎలాగో చూద్దాం. దీన్నే శాస్త్రీయంగా పోరోసిటీ అంటారు. అంటే ఏమీ లేదండి, మట్టిలో మన కంటికి కనిపించని లక్షల కొద్దీ చిన్న చిన్న రంధ్రాలుంటాయన్నమాట. మనం వంట చేసేటప్పుడు ఈ రంధ్రాల గుండానే వేడి, ఆవిరి కుండ అంతటా నెమ్మదిగా సమానంగా వ్యాపిస్తాయి. దీనివల్లే ఆహారం అడుగంటకుండా, మాడిపోకుండా అన్ని వైపులా ఒకేలా ఉడుకుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన తేడా చాలా ముఖ్యమైనది. మామూలు లోహపు పాత్రలేం చేస్తాయి? ఆహారాన్ని బయటనుంచి లోపలికి చాలా వేగంగా ఉడికించేస్తాయి. ఆ తీవ్రమైన వేడికి ఆహారంలో ఉండే సున్నితమైన పోషకాలన్నీ ఆవిరైపోతాయి. కాని మట్టికుండ అలా కాదు. అది చాలా మృదువైన వేడిని ఇస్తుంది. ఆ వేడి ఆహారంలోకి లోతుగా వెళ్లి లోపలినుంచి బయటకి చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా ఉడికిస్తుంది. అందుకే కదా పోషకాలన్నీ భద్రంగా ఉంటాయి. సరే, ఈ సైన్స్ అంతా బాగానే ఉంది. మరి ఇది మన భోజనం రుచిని, పోషణను అసలు ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసా? మట్టి కుండలో వండినప్పుడు ఆహారంలోని పోషకాలు దాదాపుగా 100% భద్రంగా ఉంటాయట. అదే మనం రోజూ వాడే ప్రెషర్ కుక్కర్లో వండితే కేవలం 13% మాత్రమే మిగులుతాయట. ఒక్కసారి ఆలోచించండి. ఈ అంకెలు చూస్తుంటేనే మనకర్థమైపోతోంది మనం రోజూ ఎంత పోషణను కోల్పోతున్నామో. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, మట్టికి సహజంగానే క్షారగుణం అంటే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో ఉండే ఆమ్లతను అంటే యాసిడిటీని తగ్గిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది, అంతేకాదు ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అందుకే కదా అనుభవం ఉన్నవాళ్లు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మట్టి పాత్రలో వండితే ఆహారం తనలో ఉండే సహజమైన తేమను అస్సలు కోల్పోదు. దాని ఫలితంగా వంటకం ఎంత మృదువుగా, రసభరితంగా ఉంటుందో ఆ రుచి మాటల్లో చెప్పలేం. పైగా తక్కువ నూనెతోనే అద్భుతమైన రుచొస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఇంకో పెద్ద మేలు కదా. అయితే మట్టిపాత్రలు వాడాలంటే కొంచెం శ్రద్ధ, ఓపిక కావాలి, అది వాస్తవమే. కాని దీన్ని ఓ కష్టమైన పనిలా చూడకూడదు. మనకు ఆరోగ్యాన్నిచ్చే సాధనాలతో మనం పెంచుకునే ఒక మంచి అనుబంధంగా భావించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా సామాన్యమైనవేనండి. వాడకానికి ముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలి. ఎప్పుడూ సన్నని మంటమీదే వండాలి. సబ్బులు లాంటివి వాడకుండా మెత్తగా శుభ్రం చెయ్యాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరబెట్టి అప్పుడు దాచుకోవాలి. అంతే. ఈ చిన్నపాటి శ్రద్ధ తీసుకుంటే చాలు, ఈ పాత్రలు తరతరాలుగా మనతోనే ఉంటాయి. ఈ కాస్త శ్రద్ధ పెట్టటం బహుశా ఓ అదనపు పనిలా అనిపించచ్చు, కాని నిజానికి ఇది మనం తినే ఆహారం పట్ల, మన ఆరోగ్యం పట్ల మనం చూపించే గౌరవం. వంటని కేవలం ఒక పనిలా కాకుండా ఒక ధ్యానంలా మార్చే ప్రక్రియ ఇది.
ఇక ముగింపుగా ఈ సామాన్యంగా కనిపించే మట్టి కుండ వెనక దాగి ఉన్న తరతరాల వివేకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మన పెద్దలు మట్టి పాత్రలను వాడింది వారికి వేరే దారి లేక కాదు, తరతరాలుగా తమ అనుభవంతో, సునిశ్చితమైన పరిశీలనతో, ఏది ఆరోగ్యమో ఏది రుచో వాళ్లు తెలుసుకున్నారు. ఆ గొప్ప వివేకంతో వాళ్లు వెంచుకున్నదే ఈ మట్టిపాత్ర. ఈ పాతకాలపు వివేకం ఈనాటికి ఎందుకంత విలువైనది అంటే, ఎందుకంటే అది ఆహారం సహజ రుచిని పెంచుతుంది, పోషకాలు పోకుండా కాపాడుతుంది, తక్కువ నూనెతో వంటైపోతుంది, అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని ఓపికగా శ్రద్ధగా బ్రతికే విధానానికి దగ్గర చేస్తుంది. కాబట్టి మట్టికుండను కేవలం ఒక పాత వస్తువుగా చూడొద్దు. అది తరతరాల అనుభవంతో, ఎంతో వివేకంతో మన పెద్దలు మనకు అందించిన ఒక ఆరోగ్యకరమైన వారసత్వం. ఈ వారసత్వాన్ని మళ్లీ మన వంటగదిలోకి తీసుకురావడం గురించి మనమందరం ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది.